రజక సంఘం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని దుబాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి, 17వ వార్డు కౌన్సిలర్ చాందమియా అన్నారు. రజక సంఘ భవనం అసంపూర్తిగా ఉందని చెప్పారని, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో త్వరలోనే పూర్తి చేసుకుందామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా దుబాక మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని రజక సంఘం భవనంలో దుబాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి, 17వ వార్డు కౌన్సిలర్ చాందమియాను రజక సంఘం నూతన పాలకవర్గం శాలువాలతో సత్కరించారు. రజక సంఘం అభివృద్ధికి దుబాక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు సహకరించాలని దుబాక రజక సంఘం అధ్యక్షులు కంచర్ల స్వామి పాలకవర్గంను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక సంఘం అభివృద్ధికి తాము అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. రజక సంఘం పాలకవర్గం దృష్టికి పలు సమస్యలు తీసుకురావడం జరిగిందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రజక సంఘం సభ్యులంతా ఐక్యతతో ఉండాలని, ఐక్యతతో ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతారన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కారంకంటి వెంకటేష్, క్యాషియర్లు కంచర్ల ప్రవీణ్, కారంకంటి రాజు, ప్రధాన కార్యదర్శి కంచర్ల శివకుమార్, ప్రచార కార్యదర్శి నాగరాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రజక సంఘం కుల పెద్దలకి మరియు సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు. మీరు కోరినట్టు ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మరి మీ సహకారం ఉండాలి. తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దాం, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్దాం. రాజకీయాలకు అతీతంగా అందరం సహకారంతో పనులు చేసుకుందాం. మన దుబాకను ముందంజలో ఉంచుదాం. అందరికీ థ్యాంక్స్. ఈరోజు రజక సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ మాకు సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మేము కూడా మీకు సహకరిస్తాము. మీరు కూడా మాకు అన్ని విధాలలో మీరు కూడా మాకు సహకరిస్తే అందరు కలిసిమెలిసి మంచిగా పని చేసుకుందాము. ఏ పని అయినా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా మీతో సహకరిస్తాము. సభ్యులు, అధ్యక్షుడు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చింది. ఆ సమస్యలు కూడా మేము పరిష్కరిస్తాం.